నేను కర్ణాటక నుంచి వచ్చాను, బెంగళూరు. కర్ణాటక స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు బాబు అని, చిరు బాబు నా పేరు. మా కర్ణాటకలో హైయెస్ట్, మీకు అందరికీ తెలుసు, హైయెస్ట్ కలెక్షన్ మా కర్ణాటకనే. తెలుసా మీకే? మెగా ఫ్యామిలీది యావదో సినిమా కర్ణాటకలో రిలీజ్ అయితే హైయెస్ట్ కలెక్షన్ మేమే ఇచ్చేది. కట్అవుట్కి దండలు హైయెస్ట్గా ఎక్కువగా దండలు మేమే వేసేది. మన లాస్ట్ టైం గెనిస్ అవార్డు ఇచ్చినారు ఇక్కడ సంధ్యా థియేటర్లో. మాలలకి మాలేశం సైరన్ నరసింహరెడ్డికి గెనిస్ అవార్డు ఇచ్చినారు మాకు. ఆయన ఇంటికి పోయినాం, కలిసినాం, 10 సార్లు ఫోటో తీసుకున్నాం. పవర్ స్టార్తో ఫోటో తీసుకున్నాం, సాయిధరంతో తీసుకున్నాం, అందరితో తీసుకున్నాం. ఈ సంక్రాంతి పండుగ 2026 నుంచి 27 వరకు అంతా మెగా ఫ్యామిలీదే. ఫస్ట్ మన వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు, నెక్స్ట్ పెద్ది, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారిది, అట్టే వెనుక సాయిధరం తేజ్ది, అంతా మెగా ఫ్యామిలీదే. 2026 మొత్తం. నెక్స్ట్ సినిమా విశ్వంబర 27లో. కలుస్తాం కలుస్తాం. అన్న చూపు అంతా మా పైన ఉంటుంది. అన్న డ్రెస్ వేసాక అన్న చూపు అంతా మా పైన ఉంటుంది. వెంకటేశ్వర రెడీగా ఉన్నారు, వెంకటేశ్వర డ్రెస్ మార్చుకుంటున్నారు. చాలా బాగా చూపించినారు. నేను కలిశాను, అనిల్ రావుపూడికి కలిశాను, చాలా బాగా చూపించినారు. చాలా 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 బాగుంది సినిమా. టోటల్ చిన్న బిడ్డల నుంచి బట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలోళ్ళు కూడా వచ్చి సినిమా చూడొచ్చు. అలాంటి మాసు కామెడీ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాక్స్ బద్దలైపోతుంది. ఓనగాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. జై చిరంజీవ, జై చిరంజీవ, జై మెగాస్టార్. సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగ. ఎందుకు ఒక వారం రోజులు ముందే వస్తుంది మాకు ఈ పండగ. చిరంజీవి గారిని చూస్తే ఒక 25 ఏళ్ల క్రితం మాకు గుర్తొస్తుంది. గరణ మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఈ ప్రతి ఒక్క సినిమాలో మేము కూడా ఒక 25 సంవత్సరాలు వెనకపోయినట్టు అనిపిస్తుంది. మాకు అంత ఉత్సాహం అనిపిస్తుంది సినిమా పోస్టర్ చూస్తేనే. ఇక సినిమా చూస్తే ఇక మాకు ఇక చెప్పలేనంత ఇది సూపర్. ఇక మేము చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి గారి మీద రికార్డులు ఆయన పేరు ఉంటాయి. ఆయన పేరు మీద కొత్తగా వచ్చేటి ఏమి లేవు. ఆయన శిఖరం ఎప్పుడో ఎక్కేసిండు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కిస్తాడు ఆయన, అంతే. సూపర్. ఇక సాంగ్స్ మనం నోటితో చెప్పాల్సిన పని లేదు, కళ్ళతో చూడాలి సినిమా. మంచిగా ఉంది, బాగుంది. ఆమె కూడా సీనియర్ హీరోయిన్ కదా. బాస్ పక్కన ఎవరైనా ఇముడతారు. బాస్ పక్కన ఏ హీరోయిన్ కూడా ఇముడతారు ఆయన పక్కన. సూపర్ అంటే సూపర్. మేము చెప్పట్లే, మేము అసలు చెప్పడానికి మాకు ఇంకా సినిమా అసలు ఎప్పుడు అనేది ఉంది. ఇప్పుడు ఆయన చూడడానికి పోతున్నాం మేము. ఆయన చూస్తే మాకు కొంచెం ఆనందం. ఇంకా ఇప్పుడు అందరికీ నమస్కారం బ్రదర్. మేము చిక్బలాపురం నుంచి వచ్చినాము, కర్ణాటక. సో 7వ తారీఖు ట్రైలర్ లాంచ్ అయింది, మెగా బ్లాక్ బస్టర్ అయింది. ఇండియన్ యూట్యూబ్ లో #1 ట్రెండింగ్ లో ఉండే మూవీ అవధానం ఉంది అంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు నటించిన మన వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఆల్రెడీ 7వ తారీఖు పండగకు వచ్చేసారు. సో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ రోజు అంతాను మనం కలుస్తున్నాము. 12వ తారీఖు థియేటర్ లో బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్ 2026 సంక్రాంతి. ఈసారి సంక్రాంతి మన మెగా ఫ్యామిలీ అంతే. 100% ఆల్రెడీ రీచ్ అయిపోయింది. రీచ్ కాకుండా ఇంకేం లేదు, ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంతే. ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీ అంతే. ఆల్రెడీ అనిల్ రావుపూడి గారి సత్తా ఏమేనంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, యావత్ భారతదేశానికే తెలుసు. సో మళ్ళీ కొత్త ప్రయత్నము. మన చిరంజీవి గారిని 25 years లో ఎలా ఉంటారో అలా చూపించడానికి ఒక గరానా మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్, ఒక ముఠా మేస్త్రి, ఒక రౌడీ అల్లుడు, ఆ క్రియేటివిటీ మన థియేటర్ లో చూస్తున్నాము. బ్లాక్ బస్టర్ బొమ్మ అభివృద్ధి అంతే. చూస్తుండే అంటే ముద్దు పెట్టుకుని అలా ఉన్నాడు. హ్యాండ్సమ్ గా చాలా బాగున్నాడు. 12వ తారీఖు అందరూ థియేటర్లకు వచ్చి ఫిల్మ్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయి, రొమాంటిక్ గా, చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆరంగా ఉంటాయి. సాంగ్స్ బాగున్నాయి. అవును, చాలా అంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే ఆడియన్స్ కి. మెగాస్టార్ ఒకరే ఏంటంటే అదోగెత్తు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా, ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆల్రెడీ థియేటర్ లో మన వెంకీ గారు ఎంట్రీ అయ్యే సాంగ్ అదురు కొట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఎలా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ చాలా వెయిటింగ్ గా ఉన్నారు. సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. పూర్ణికాలు లోడింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.